ఈ జనరల్ ఇంగ్లీష్ కి సంబంధించి అసలు ఏం చదవాలంటే సింపుల్ గా 2 వర్డ్స్ లో చెప్పొచ్చు. ఇంగ్లీష్ గ్రామర్ ప్లస్ వొకాబులరీ. ఇంగ్లీష్ గ్రామర్ అంటే మనకి ఇంగ్లీష్ కి సంబంధించిన బేసిక్స్ అన్నీ వస్తాయి. లైక్ టెన్సెస్ కానీ, ప్రపోజిషన్స్ కానీ, కంజంక్షన్స్ కానీ, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ కానీ, ఆర్టికల్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్స్, వెర్బ్, యాడ్వర్బ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ గ్రామర్, బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ లో కవర్ అవుతాయి. నెక్స్ట్ చూడాల్సిన ఇంకొక ఏరియా ఏంటంటే వొకాబులరీ. ఈ వొకాబులరీకి సంబంధించి మనం రోజుకి ఒక 5 నుంచి 10 వరకు ఇంగ్లీష్ పదాల మీనింగ్స్ నేర్చుకుంటే మనకి ఈజీగా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పదాల మీనింగ్స్ కూడా మనం ఎలా నేర్చుకోవాలంటే, ఒక పదము దాని మీనింగ్ తో పాటు దాని సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా. సినోనిమ్స్ అంటే సమానార్థకాలు, ఆ పదానికి ఉన్న సమానార్థకాలు, ఇంకా యాంటోనిమ్స్ అంటే వ్యతిరేకార్థకాలను కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ పదాన్ని ఒక సెంటెన్స్ లో ఎలా యూజ్ చేస్తామో కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, రోజుకి అట్లీస్ట్ ఒక 5 to 10 వర్డ్స్ మనం ఎలా నేర్చుకుంటే గనక, ఎగ్జామ్ కి ఒక 2 months ఉందనుకుంటే ఈ 2 months లో కూడా డైలీ ఎలా నేర్చుకుంటే గనక మనం ఈజీగా ఇంగ్లీష్ సెక్షన్ ని క్లియర్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్ లో కూడా మెయిన్ మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటంటే టెన్సెస్. వాడు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా సరే మెయిన్ మనం ఈ టెన్సెస్ ని బేస్ చేసుకుని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా అడిగే అవకాశం ఉంటుందంటే, మొత్తం 8 రకాలుగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఏంటంటే అవి రీడింగ్ కాంప్రహెన్షన్ ఒకటి, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్ లేదా సెంటెన్స్ జంబుల్ లేదా ఆడ్ సెంటెన్స్ అవుట్, నెక్స్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. వీటిలో మళ్ళీ క్లోజ్ టెస్ట్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఈ రెండు కూడా సిమిలర్ టైప్ ఉంటాయి అన్నమాట. అంటే ఏదో ఒక వర్డ్ వాడు బ్లాంక్ వదిలిపెడతాడు, సో కింద ఇచ్చిన ఆప్షన్స్ లోంచి కరెక్ట్ వర్డ్ ని మనం ఆ బ్లాంక్ లో ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం 7 టైప్ ఆఫ్ వేస్ లో ఈ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. వీటిలో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి తెలిసిందే. ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు, పారాగ్రాఫ్ కింద పారాగ్రాఫ్ ని బేస్ చేసుకుని ఒక 4-5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. అంటే నువ్వు తక్కువ టైంలో ఆ పారాగ్రాఫ్ ని చదివి దాన్ని అర్థం చేసుకుని దాని మీద ఇచ్చిన క్వశ్చన్స్ కి కింద ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ పారాగ్రాఫ్ వల్ల నీకు ఏం అర్థమైంది అన్న విషయాన్ని నువ్వు కింద ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనం చేయాలంటే మనం ఏం చేయాలంటే డైలీ కూడా స్పీడ్ రీడింగ్ ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కానీ, లేదంటే వెబ్సైట్స్, రకరకాల వెబ్సైట్స్ మనకి అవైలబుల్ ఉంటాయి, మొబైల్స్ లో కూడా చదువుకోవచ్చు. ఓకే, సో ఈ ఇంగ్లీష్ ఆర్టికల్, రోజుకు ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ పెట్టుకుని దీన్ని ఎంత స్పీడ్ గా మనం చదువుతున్నాం అనే దాన్ని ఏ రోజుకి ఆ రోజు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ స్పీడ్ గా చదువుతుంతో పాటు అది మనకి ఎంతవరకు అర్థమైందనే విషయం కూడా ఇంపార్టెంట్. ఓకే, మోస్ట్లీ మనం సింగిల్ రీడింగ్ లో అంటే ఒకసారి చూడగానే మనం ఎంత గ్రాస్ప్ చేసామన్న దాని మీద ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం అనేది ఆధారపడి ఉంటుంది. మోస్ట్లీ మనది ఇది గ్రూప్ 4 లెవెల్ ఎగ్జామ్ కాబట్టి వాడు అడిగే పారాగ్రాఫ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మోస్ట్లీ ఏమన్నా స్టోరీ బుక్స్ నుంచి అడగచ్చు, లేదంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఈ పారాగ్రాఫ్ పిక్ చేసి వాడు అడిగే అవకాశం ఉంటుంది. సో కొంచెం స్పీడ్ రీడింగ్ ప్రాక్టీస్ చేస్తే, నెక్స్ట్ ఈ వొకాబులరీ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్ స్పాటింగ్. ఈ ఎర్రర్ స్పాటింగ్ అన్న దాంట్లో ఏంటంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ ని 4 parts కింద కట్ చేస్తాడు అనమాట. కట్ చేసి ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 or 5 segments, ఐడెంటిఫై ద గ్రామటికల్ ఎర్రర్ అని అడుగుతాడు. అంటే ఏ పార్ట్ లో గ్రామటికల్ ఎర్రర్ ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దీన్ని మనం ఎర్రర్ స్పాటింగ్ అంటాం. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ గురించి ఇంతకు ముందే మనం చెప్పుకోవడం జరిగింది. ఏదో ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ లో 4 or 5 బ్లాంక్స్ వదిలేస్తాడు. సో వాటికి సంబంధించిన కింద ఆప్షన్స్ లో ఇస్తాడు అనమాట వర్డ్స్. సో మనం కరెక్ట్ వర్డ్ ని పిక్ చేసి ఆ బ్లాంక్స్ లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి మనకి టెన్సెస్ మీద గ్రిప్ ఉంటే గనక ఈ క్లోజ్ టెస్ట్ లేదంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఈజీగా మనం క్లియర్ చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి పారాజంబుల్ లేదా సెంటెన్స్ జంబుల్, ఆడ్ సెంటెన్స్ అవుట్. సో ఇక్కడ ఏంటంటే ఏదో ఒక స్టోరీ లేదా పారాగ్రాఫ్ నుంచి 4 సెంటెన్స్లు ఇస్తాడు. ఆ 4 సెంటెన్స్ ని కూడా జంబుల్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక సెంటెన్స్ ఏమో కొత్త సెంటెన్స్ యాడ్ చేస్తాడు. సో ఇప్పుడు మనకి చేయాల్సిన పని ఏంటంటే ఏదర్ ఈ సెంటెన్సెస్ ని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో పెట్టమంటాడు, లేదంటే వీటిలో ఇన్అప్రోప్రియేట్ సెంటెన్స్ అంటే రాంగ్ సెంటెన్స్ ఏమైనా ఉందనుకోండి దాన్ని పిక్ చేయమని అడుగుతాడు అనమాట. సో సెలెక్ట్ ద సెంటెన్స్ విచ్ డస్ నాట్ ఫిట్ టు ద పాసేజ్ అని అడుగుతాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నదే. ఏదో ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. వర్డ్ గానీ లేదంటే కంప్లీట్ పారా గానీ కింద ఇచ్చిన దాన్ని మనం అప్రోప్రియేట్ పారా గానీ వర్డ్ గానీ తీసుకుని దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సినానిమ్స్, యాంటోనిమ్స్. ఏదో ఒక వర్డ్ ఇస్తాడు, ఆ వర్డ్ కి సంబంధించి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆర్ సినానిమ్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్స్ అని అడుగుతాడు. ఓకే, సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లోనే మనం వాడిచ్చిన వర్డ్ కి ఈక్వలెంట్ సినానిమ్ గానీ యాంటోనిమ్ గానీ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ టాపిక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. తెలుగులో అయితే జాతీయాలు అంటాం కదా.
సో వాడు ఏదో ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఈ సెంటెన్స్ కి ఈక్వలెంట్ ఈడియం ఆర్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించమని అడుగుతాడు అనమాట. లేదంటే ఏదో ఒక ఈడియం ఇచ్చేస్తాడు, కింద దాని మీనింగ్ ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు, వీటిలో కరెక్ట్ మీనింగ్ ఏంటి ఈడియం అని చెప్పి అడుగుతాడు. నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేసి 1 word సబ్స్టిట్యూషన్. వాడు ఏదో ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ని నువ్వు ఒక సింగిల్ వర్డ్ లో చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, 1 who is more than 100 years old. అంటే ఎవరైనా ఒక 100 సంవత్సరాల కన్నా ఎక్కువ బతికిన వ్యక్తి అనమాట. సో ఆ వ్యక్తిని ఏమంటారని కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు, లైక్ సెంటినేరియన్ అని, లేదంటే సెంచురియన్ అని, హార్జన్ అని, ఇలా రకరకాల ఆప్షన్స్ ఇస్తాడు. సో మనం కరెక్ట్ ఆప్షన్ పిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సెంటినేరియన్. సో మోస్ట్లీ ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ కి సంబంధించిన క్వశ్చన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. వీటిలో మనకి ఎక్కువ స్కోరింగ్ కి అవసరమైన టాపిక్స్ ఏంటంటే ఈ రీడింగ్ కాంప్రహెన్షన్, కొంచెం టైం టేకింగ్ గానీ ఈజీగా మనకి స్కోర్ గెయిన్ చేయొచ్చు ఆ పారాగ్రాఫ్ మనకి అర్థమైతే. నెక్స్ట్ సినానిమ్స్, యాంటానిమ్స్ కూడా మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు, రోజుకొక 5 to 10 words మనం ఈజీగా చదువుకుంటే. నెక్స్ట్ కొంచెం టెన్సెస్ ని బాగా ప్రాక్టీస్ చేయగలిగితే ఈ క్లోజ్ టెస్ట్, పారాజంబుల్ ఈ 2 టాపిక్స్ లో కూడా మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో అల్టిమేట్ గా మీరు చేయాల్సింది ఏంటంటే గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ కి సంబంధించి బేసిక్స్ నుంచి కంప్లీట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది, ప్లస్ వొకాబులరీని కూడా బాగా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 కూడా మీరు ప్రాపర్ గా చేయగలిగితే ఈవెన్ ఒక సింగిల్ మార్క్ కూడా మనకి ఎక్కడికి పోదు జనరల్ ఇంగ్లీష్ కి సంబంధించి.